ఈ ప్రపంచంలో 2 అసంభవమైన పనులు. ఒకటి తల్లి ప్రేమను అంచనా వేయడం. ఇక రెండవది తండ్రి యొక్క శ్రమను గుర్తించడం. ఇద్దరం కలిసి కష్టపడి సంపాదిస్తే పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత మనం సుఖంగా బ్రతకవచ్చు అనే నమ్మకంతో జీవితమంతా కూడా ఎదురు చూసేది కేవలం మధ్యతరగతి జీవితాలు మాత్రమే కాదంటారా? మొహమాటం లేకుండా దేనికైనా సరే కాదు, కూడదు, లేదు, వద్దు అని తిరస్కరించగలిగితే చాలు. జీవితంలో సగానికి పైగా దరిద్రాలు దగ్గరికి కూడా రావు. గుర్తుంచుకోండి, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నది నీకు ఇవ్వగల ఏకైక వ్యక్తి కేవలం నువ్వే అని మర్చిపోకు. నీకు నువ్వే అని మర్చిపోకు. బడి పాఠాలు కొన్ని, బ్రతుకు పాఠాలు కొన్ని. బడి పాఠాలు తప్పించుకున్నా బ్రతుకు పాఠాల నుండి మాత్రం ఎప్పటికీ తప్పించుకోలేరు. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు నమ్మకం తప్పు కాదు, నమ్మిన వ్యక్తి తప్పు. అర్థమైందనుకుంటా. జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకటి ఉండిపోయేవాళ్ళు, ఒకటి ఉండిపోయేవాళ్ళు. ఈ 2 పదాలు ఒకటే అయినా వాటి ఉచ్చారణ మాత్రం వేరు, అర్థాలు కూడా వేరే. ఎలాగైతే వ్యక్తులు వేరో వ్యక్తిత్వాలు వేరో, అవునా? వేరొకరు చేసిన తప్పుకు మనకు మనమే వేసుకునే శిక్షే కోపం. గుర్తుంచుకోండి, తెలియనిది అడిగి తెలుసుకోవడం వల్ల బయటపడే అజ్ఞానం కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే కాదంటారా? కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే కళ్ళ ముందు కనబడుతున్నా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత. అవునా? డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, కానీ కొమ్ములు రాకూడదు. గుర్తుంచుకోండి, నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధంలో ఒంటరిగా నిలబడి పోరాడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం ఒంటరివే అవుతారు అనేది కూడా అంతే నిజం కాదంటారా? కష్టాలు ఎప్పుడు ఉండిపోవు, ఇక సంతోషాలు ఎప్పుడు కూడా దూరం కావు. కొన్నిటిని ఓర్పుతో, మరికొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. గుర్తుంచుకోండి, ఆకాంక్ష అనేది మహత్వ ఆకాంక్షగా ఎప్పుడు మారిపోతుందో మనకు తెలియదు. ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయో అవి కూడా అర్థం కానే కావు. ఈరోజు మీకు నేను చెప్తాను, ఏ వ్యక్తికైనా సరే అత్యధికంగా హాని ఎక్కడ కలుగుతుంది అంటే, ఆ వ్యక్తి ఎక్కడైతే తను అత్యంత సురక్షితంగా ఉన్నాను అనుకుంటాడో అక్కడే అతనికి ఏమనిపిస్తుంది అంటే, అతడు ఎక్కడ సురక్షితంగా ఉన్నాడు అని. ఇక తను ప్రశాంతంగా ఉంటాడు అక్కడ. సరిగ్గా అప్పుడే అతను తన జీవితంలో అత్యంత ఎక్కువ హానిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నాశనమైపోయే పరిస్థితి లేదా అటువంటి భావన అతనికి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే తన వద్ద అధిక ధనం ఉంటుందో, అలాగే ఆ ధనాన్ని ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి ఉపయోగించినప్పుడు, ఇక ఎక్కువ ధనం సంపాదించాలి అనే ఆలోచనలో
అతడు ఎలాంటి పనులు చేస్తాడు అంటే దాంతో అతని సంపాదన అంతా కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒక అత్యంత మహత్తరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం ఈరోజు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, నీ స్థానంలో ఉన్నా, దాని వెనక ఉన్న మహత్తరమైన కార్యం ఆ మహత్వాకాంక్షే. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు, ఎలా ఈ మహత్వాకాంక్షి పూర్తి విరామం ఇవ్వాలి అన్నది. ఎందుకంటే అది అత్యంత అవసరం గనుక. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఏ క్రీడ స్థలంలోనైనా ఎవరైనా సరే చూడవచ్చు. ఒక క్రీడను కానీ ఏదైనా నాట్యం చూడొచ్చు. ఎవరైనా ఆటలాడితే కూడా చూడొచ్చు. అలాగే చూసే వాళ్ళకు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. చప్పట్లు కొడతారు, ప్రశంసలు కురిపిస్తారు. తన లోపలున్న ఉత్సాహాన్ని బయటకు చూపిస్తారు. దేన్ని చూసి ఎవరైతే ఆటలాడుతారో ఆ క్రీడలను చూసి, అలాగే ఆ క్రీడాకారులను చూసి, అవునా? కానీ ఒక్కోసారి ఆ క్రీడాకారుడే ఆ ఆనందాన్ని పొందలేడు. అవి తను అనుకున్న దానికంటే తక్కువైనప్పుడు గెలవాలి అనే కోరిక, మొదటి స్థానంలో నిలవాలి అనే కోరిక, ఏదైనా పోటీలో ముందు వరుసలో ఉండాలి అనే కోరిక తన ఆనందాన్ని పొందకుండా చేసేస్తుంది. అందుకనే ఒక్కొక్కసారి ఈ క్రీడాకారుడి కంటే ఎక్కువ ఆనందాన్ని ఒక సాధారణమైన ప్రేక్షకుడు పొందగలుగుతాడు. కానీ ఆట మాత్రం ఆడేది క్రీడాకారుడే. నేను చెప్పేది ఏమిటంటే ఈ కోరిక అలాగే మహత్వాకాంక్ష మంచిది కాదని కాదు. కానీ దాంతో పాటు ఆ క్రీడ యొక్క, అలాగే ఆ పని యొక్క అనుభవాన్ని పొందటం అత్యంత అవసరం. ఆ ఆనందాన్ని పొందండి. మీరు అనుభవించిన ఆ ఉత్సాహాన్ని గుర్తించండి. అది చాలా అవసరం. చూడండి, నిజం చెప్పాలంటే అది మీ అధికారం కూడా. మీరు పని చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం కూడా మీకు దక్కాలి కదా! ఏదైతే దక్కిందో మీరు దాన్ని అనుభవించాలి కూడా కదా! ఇదే చేయండి మీ జీవితంలో. విజయం, పరాజయం అనేవి వస్తూ పోతూ ఉంటాయి. విజయం దక్కినప్పుడు ఆనందం అనుభవించండి. కానీ పరాజయం దక్కినప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకోండి. అప్పుడు విజయం మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక అప్పుడు ఈ మనసు మీకు తెలుసు కదా! ఈ మనసు ఎంతో ప్రసన్నంగా చెప్తుంది. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.